ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ మీద టీవీ సిరీస్ ఏమొచ్చినాయి అండ్ ఫిల్మ్స్ లైవ్ యాక్షన్ సిరీస్ ఏమొచ్చినాయి అండ్ లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ ఏమొచ్చినాయి ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మొదటిసారిగా సూపర్ మ్యాన్ లైవ్ యాక్షన్ టీవీ సిరీస్ వచ్చింది. 1948లో సూపర్ మ్యాన్ అనే లైవ్ యాక్షన్ టీవీ సిరీస్ కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి. సో దాంట్లో వచ్చేసరికి కిర్క్ అలెన్ అనే అతను సూపర్ మ్యాన్ గా పోర్ట్రే చేశాడు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ 1950లో ది ఆటమ్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ అనే నెక్స్ట్ సిరీస్ వచ్చింది. అండ్ దాని తర్వాత మెయిన్ గా 1951లో ఫస్ట్ లైవ్ యాక్షన్ మూవీ వచ్చింది సూపర్ మ్యాన్ మూవీ అండ్ థియేటర్స్ లో. అండ్ దాంతో అర్థమైన జనాలకి అంటే సూపర్ మ్యాన్ క్యారెక్టర్ అంటే ఏంది, అసలు సూపర్ మ్యాన్ లెవెల్ ఏందని అండ్ మూవీ ఇంట్రడ్యూస్ అయింది. అండ్ దాని తర్వాత మెయిన్ గా సూపర్ మ్యాన్ కి మెయిన్ గా హైప్ వచ్చింది, అసలు నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది, అసలు సూపర్ మ్యాన్ లెవెల్ పెరిగిపోయిన సినిమా వచ్చేసరికి 1978లో వచ్చిన సూపర్ మ్యాన్ మూవీ. అండ్ దాంట్లో వచ్చేసరికి క్రిస్టోఫర్ రీవ్స్ అనే అతను సూపర్ మ్యాన్ గా పోర్ట్రే చేశాడు. అండ్ ఈ మూవీ అయితే కంప్లీట్ బ్లాక్ బస్టర్ మూవీ. దాదాపు 55 మిలియన్ బడ్జెట్ తీస్తే $300 మిలియన్ వచ్చింది అప్పుడు 1978లోనే. ద బ్లాక్ బస్టర్ మూవీ, ద బెస్ట్ మూవీ అనిపించింది అప్పట్లోనే. డీసీ కామిక్స్ అంటే ఏంటి అసలు అనే లెవెల్లో చూపించింది. అండ్ దాని తర్వాత వెంటనే 1980లో సూపర్ మ్యాన్ 2 వచ్చింది అండ్ అది కూడా ఓకే బ్లాక్ బస్టర్ అయింది. దానికి కూడా మంచి కలెక్షన్స్ వచ్చింది, 250 మిలియన్ కలెక్షన్ వచ్చింది దాదాపు. దాని తర్వాత నెక్స్ట్ 1983లో సూపర్ మ్యాన్ 3 మూవీ రిలీజ్ అయింది. ఇది అంత పెద్దగా ముందు వచ్చిన 2 మూవీస్ లో సక్సెస్ అయితే అవ్వలేదు, సో జస్ట్ ఓకే అనిపించుకుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మూవీ తీద్దాం వద్దా అన్నప్పుడు 1987లో సూపర్ మ్యాన్ 4 వచ్చింది. అండ్ ఈ మూవీ వచ్చేసరికి సోసోగా ఆడింది అండ్ పెద్ద కలెక్షన్ రాలేదు, ఆల్మోస్ట్ ఫ్లాప్ అన్నట్టు రిలీజ్ పోయింది. సో దాంతో సూపర్ మ్యాన్ మూవీస్ అనేది ఆపేశారు. అండ్ దాని తర్వాత మెయిన్గా 2006లో సూపర్ మ్యాన్ ద రిటర్న్స్ అనే మూవీ వచ్చింది, డైరెక్టర్ బై బ్రైన్ సింగర్. సూపర్ మ్యాన్ పాత్రలో బ్రాండన్ రౌత్ అనే కొత్త యాక్టర్ని తీసుకున్నారు. సో ఈ మూవీ వచ్చేసరికి ఆల్మోస్ట్ హిట్ అయింది అనుకున్నారు, కానీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల హిట్ అవ్వలేదు ఈ మూవీ. అండ్ ఇంకా దాంతో సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ని ఆపేశారు అనుకున్నారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ 2013లో జాక్ సెండర్ డైరెక్టర్గా అండ్ మన అందరి ఫేవరెట్, మనకందరికి మైండ్లో ఈ జనరేషన్ మొత్తం 90s కానీ 2000 కిడ్స్ కానీ మెయిన్గా సూపర్ మ్యాన్ అంటే మైండ్ లో వచ్చేది హెన్రీ క్యావెల్ హీరోగా పెట్టి సూపర్ మ్యాన్ ద మ్యాన్ ఆఫ్ స్టీల్ అనే మూవీని డైరెక్ట్ చేశారు జాక్ స్నైడర్. అండ్ ఈ మూవీ అయితే చూపించింది బాక్స్ ఆఫీస్ కి అండ్ స్టామినా అంటే ఏంది, సూపర్ మ్యాన్ స్టామినా అంటే ఏంది, సూపర్ మ్యాన్ లెవెల్ అంటే ఏంది, ద బ్యాక్ అసలు ఆ పూర్వవైభవం మళ్ళీ వచ్చింది. అండ్ అప్పట్లో 1978లో 1988లో సూపర్ మ్యాన్ 1, సూపర్ మ్యాన్ 2 అట్లా హిట్ అయినాయో ఆ రేంజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటే అన్ని నెంబర్స్ అంత రేంజ్ ప్రాఫిట్ తీసుకొచ్చింది ఈ సినిమా. 2013 సూపర్ మ్యాన్ మ్యాన్ ఆఫ్ స్టీల్స్ అండ్ అంత హైప్ అయితే ఫుల్గా అసలు పెరిగిపోయింది. ఇంకా దెబ్బతో నెక్స్ట్ వెంటనే 2016లో సూపర్ మ్యాన్ వర్సెస్ బ్యాట్ మ్యాన్ డాన్ ఆఫ్ జస్టిస్ అనే మూవీ తీశారు. అండ్ ఆ మూవీకి ఏంటంటే ఫస్ట్ వీక్లోనే ట్రమెండస్ కలెక్షన్ వచ్చింది. అండ్ సెకండ్ వీక్లో వచ్చేసరికి ఏంటంటే క్రిటిక్స్ పరంగా పెద్ద మార్క్స్ ఏం రాలేదు, కొంచెం రివ్యూలు పెద్దగా బాగాలేదు. అండ్ ఫస్ట్ వీక్ ఏంటంటే హైప్తో ఫుల్ కలెక్షన్ వచ్చింది అండ్ సెకండ్ వీక్ డౌన్ అయిపోయింది. అండ్ దాదాపు 800 మిలియన్ కలెక్షన్ వసూలు చేసినా సరే దానికి రివ్యూస్ సరిగ్గా రాలేదు అండ్ జనాలు అయితే సాటిస్ఫై అవ్వలేదు, ఓన్లీ హైప్ వల్ల హిట్ అయింది అనుకున్నారు. సరే ఓకే ప్రాఫిట్ వచ్చింది అని జస్టిస్ లీగ్ మూవీ స్టార్ట్ చేశారు. అండ్ జస్టిస్ లీగ్ మూవీ వచ్చేసరికి బ్రేక్ ఏమైనా అవ్వలేకపోయింది అండ్ ఓవర్ బడ్జెట్ దాదాపు 300 మిలియన్ బడ్జెట్తో తీశారు జస్టిస్ లీగ్. అండ్ ఓవర్ బడ్జెట్ వల్ల సేమ్ జాక్ స్నైడర్ డైరెక్టర్ అయిన సినిమా కూడా జాక్ సెండర్ కట్ మూవీ సెండర్ మూవీ అండ్ అది కూడా బ్రేక్ ఏం అవ్వలేకపోయింది. ఇంకా దాని తర్వాత 2021లో జాక్ స్నైడర్ వచ్చేసరికి అండ్ ఎక్స్ట్రా కొంచెం ఫుటేజ్ యాడ్ చేసుకుని హెచ్బిఓలో కొత్త అదే మూవీని ఎక్స్టెండెడ్ కట్తో రిలీజ్ చేశారు, జాక్ స్నైడర్ కట్ అని. జస్టిస్ లీగ్ ఇది 4 అవర్స్ మూవీ రిలీజ్ చేశారు. సరే మనం అందరూ చూసాము, సో సూపర్ గా ఉంది సినిమా. ఓటీటీలో చూసాము అండ్ లాక్డౌన్ టైంలో అందరికి నచ్చింది. ఇంకా దాని తర్వాత సూపర్ మ్యాన్ మూవీస్ అనేది రాలేదు. అండ్ 2017 జస్టిస్ లీగ్ తోనే లాస్ట్ మూవీ సూపర్ మ్యాన్ మూవీస్. అండ్ ఇప్పుడు 2025లో జేమ్స్ గన్ అనే అతను డైరెక్ట్ చేసిన మూవీ వచ్చింది ఇప్పుడు, అదే సూపర్ మ్యాన్ 2025 మూవీ.